ఏ అనే వేరియబుల్కి మనం ఏం చేసామంటే అసైన్ అనేది చేసాము అని దాని మీనింగ్ అనమాట. అంటే అలా అసైన్ చేయడాన్ని ఏమంటారు, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటారు. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఏంటి, దీంట్లో వేరియబుల్ ఏంది ఏ అనే వేరియబుల్ మన కోడ్లో ఇప్పుడు దాకా ఎప్పుడన్నా వాడామా, ఫర్ ద ఫస్ట్ టైమే వాడాం కాబట్టి ఏ వేరియబుల్ రాసామంటే ఏం చేయాలి, ఒక స్టోరేజ్ కంటైనర్ అనేది తీసుకోవాలి. అక్కడ వేరియబుల్కి ఏ వాల్యూ ఉందో చూడు, 1 అనేది ఉంది. అంటే ఆ 1 అని తీసుకొచ్చేసి ఏం చేయాలంటే మన వేరియబుల్ లోపల మనం ఏం చేయాలంటే స్టోరేజ్ అనేది చేసేసాము అని దాని మీనింగ్ అనమాట. అంటే అక్కడ రాసిన ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 1 అంటే ఏంటిది అంటే మన కంప్యూటర్లో ఏ అనే ఒక కంటైనర్ క్రియేట్ అయింది, దాంట్లో 1 అనేది స్టోరేజ్ అయ్యింది అని దాని మీనింగ్ అనమాట. ఓకే డన్. అంటే కంప్యూటర్ ఏం చేసిందంటే ఏ వాల్యూ 1 అనేది ఫిక్స్ చేసేసుకుంది అనమాట. ఓకే డన్. తర్వాత రెండో లైన్ ఏం రాసాము, ప్రింట్ ఆఫ్ ఏ అని రాసాం. ప్రింట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంది, ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏంటి దాని మీనింగ్, ప్రింట్ అంటే ప్రింట్ చేయమన్నాం. ఏంటిది, ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేయమన్నాం. ఏ అనే వేరియబుల్కి వాల్యూ ఎంత, 1 కదా. అప్పుడు మనకి వాల్యూ అవుట్పుట్లో ఎంత అని వస్తుంది అంటే 1 అని రావడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. అలానే సెకండ్ స్టెప్ కూడా వచ్చేసేసింది. థర్డ్ స్టెప్లోకి వెళ్ళా. థర్డ్ స్టెప్ ఏంటిది, ఏ ఈక్వల్ టు ఏమని ఉంది, ఏ ఈక్వల్ టు 2 అని ఉందన్నమాట. ఏ ఈక్వల్ టు 2 అంటే దాని మీనింగ్ ఏంది, ఏ అనే వేరియబుల్ ఆల్రెడీ ఉందా లేదా అనేది చూసుకుంది కంప్యూటర్. ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ వేరియబుల్ అనే కంటైనర్నే తీసేసుకుంది అనమాట. అంటే ఏ అనే కంటైనర్ లోపల ఏమని పెట్టింది, 2 అని పెట్టేసింది. 2 అనే దాన్ని తీసుకొచ్చేసి ఏం చేసాము, స్టోర్ చేసేసాం. అప్పుడు ఏ వాల్యూ ఎంత అయిపోయింది, ప్రీవియస్లీ మనకు అన్ని అనవసరం, ఏ అనే కంటైనర్ తీసుకున్నాను, ఆ ఏ అనే కంటైనర్ లోపల ఏం చేశాను, 2 అనే వాల్యూని స్టోర్ చేసేసాను. అప్పుడు ఏ వాల్యూ ఎంత అయిపోయింది, 2 అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేస్తే అప్పుడు ఏమైందో చూడు, ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేస్తే ఏమైంది వాల్యూ 2 అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు పైథాన్లో చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈచ్ వాల్యూని మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ చేయడం అనేది చేసుకుంటా వెళ్తాం అనమాట. అలా చేసేటప్పుడు ఇదే కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసాము అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చేసుకుంటా ఒక్కొక్క స్టెప్ని అర్థం చేసుకుంటా వెళ్ళడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ నేను ఏం చేశానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని చేశానంటే 1 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏందో రాద్దాం. ఒక కోడ్ రాసుకుంటున్నాను. ఏంటిది, ఏ ఈక్వల్ టు 1 అని రాస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే మన దగ్గర ఏముంది అంటే ఒక కంటైనర్ అనేది, అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే మీనింగ్ ఏ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు పైథాన్లో ఏ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక కంటైనర్ అనేది మనం తీసుకున్నామని దాని మీనింగ్. ఏ కంటైనరు, వేరియబుల్ని కంటైనర్ అంటారు కదా, ఏ అనే నేమ్తో ఒక కంటైనర్ తీసుకున్నామని దాని మీనింగ్. దానికి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే ఈ కంటైనర్లో స్టోరేజ్ అనేది చేయాలి. అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏ ఈక్వల్ టు 1 అంటే వేరియబుల్ని డిఫైన్ చేసాము, అంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ చేసామంటే కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఆ వాల్యూని ఏం చేస్తుంది అంటే మనసులో గుర్తు పెట్టుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. తర్వాత మనం రెండో స్టెప్ ఏంటిది అనేది చూద్దాం. రెండో స్టెప్ ఏంటిది, ప్రింట్ ఆఫ్ ఏ అని రాశారు. ప్రింట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ రాసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ప్రింట్ అంటే అవుట్పుట్ ఇవ్వడం అనమాట. ఏమని ఇవ్వాలి, అవుట్పుట్ని మనకు ప్రజెంట్ చేయాలన్నమాట. ఇది ఆ వాల్యూని ఆపరేట్ చేయడం అనేది చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అవుట్పుట్లో ఏం చేశాను, అవుట్పుట్లో ఏమని రాశాను, స్ట్రింగ్ రాయలేదు, నార్మల్ రాశాను. అవుట్పుట్లో ఏ అంటే ఎంత, ఏ అంటే ఎంత ఆపరేట్ చేస్తున్నాను. ఏ అంటే ఎంత, ఏ అనే వేరియబుల్, ఏ అనే వేరియబుల్ వాల్యూ ఎంత 1. అంటే అప్పుడు ఎంత అయింది, మనకి వాల్యూసే కదా మనం రాసేది 1. అంటే దీని మీనింగ్ ఎంత అని వస్తుంది, ప్రింట్ ఆఫ్ ఏ అని రాస్తే మనకు ప్రోగ్రామ్ యొక్క వాల్యూ ఎంత అని వస్తుంది, ఏమని వస్తుంది చెప్పాలి కదా, 1 అని రావడం అనేది జరిగింది. అంటే ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని ఏం చేస్తుందంటే ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ దాకా మీ అందరికీ తెలుసు కాబట్టి వచ్చేసేసింది. తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ సేమ్ వేరియబుల్ తీసుకున్నాను, ఏ అనే వేరియబులే తీసుకొని
దీనికి వాల్యూ ఏం చేశాను అంటే 2 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటిదో చూద్దాం. ఇక్కడ దాకా మనకు అయిపోయింది కదా, ఇక్కడ దాకా మనకు అంతా వచ్చేసేసింది. ఈ లైన్లోకి వెళ్ళాను. ఏ ఈక్వల్ టు 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాసుకుంటున్నాను. ఏ డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఏంటిది, ఒక వేరియబుల్ అనేది ఏమైంది, ఒక కంటైనర్ క్రియేట్ చేసి అక్కడ వాల్యూ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే రీస్టోర్ అనేది అయిపోతుంది. ప్రీవియస్లీ ఉన్నాయని మనకు అనవసరం, ఇవన్నీతో మనకు అనవసరం, ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ లైన్కి మీనింగ్ ఏంటంటే ఏ అనే ఒక వేరియబుల్ లోపల ఏం చేశామంటే 2 అనే వాల్యూని స్టోర్ చేశామని దాని మీనింగ్ అనమాట. తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేసాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేసాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాసాను అంటే అప్పుడు ఏమైందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంది, అవుట్పుట్ చూపిస్తున్నాను. ఏ అంటే ఎంత, ఇప్పుడు లాస్ట్ గా మనం స్టోర్ చేసుకున్న వాల్యూ ఎంత 2 కాబట్టి అవుట్పుట్ ఎంత వస్తుంది 2 అని రావడం అనేది జరిగిపోయింది. అంటే అప్పుడు మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అని రాసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమని రాసాము, 2 అనేది రావడం చూశారు. ఓకేనా, ఇక్కడ 2 వాల్యూస్ ఎందుకు వచ్చినాయి అనే దానికి క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అంటే మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయమన్నాము కంప్యూటర్ని, ఎన్నిసార్లు చేయమన్నాము, ఇక్కడ ఒకసారి చేయమన్నాను, ఇక్కడ ఒకసారి చేయమన్నాను. ఇక్కడ చేసినప్పుడు ఎంత రావాలని చెప్పాను, అవుట్పుట్ 1. ఇక్కడ చేసినప్పుడు ఎంత రావాలి, 2 రావాలి. అంటే మనకు టోటల్ అవుట్పుట్స్ ఎన్ని ఉండాలి, 1, 2 అనేవి ఉండాలి. అంటే మనకు టోటల్ వచ్చేసేసి 1, 2 అనేది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ వేరియబుల్ లోపల వాల్యూస్ని ఎలా అయితే చేస్తామనేది ఏమో కంప్యూటర్ అర్థం చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అలానే మనం ఇంకొకటి కూడా చేసేసాను అనమాట. ఇక్కడ ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు 5 అని పెట్టాను. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశాను అంటే ఏ అని పెట్టాను. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 5. ఎంత వస్తుంది, 5 వస్తుందా. ఓకే డన్. అంటే మనకేం అర్థమైంది, ఈ లైన్కి అర్థం చేసుకుంది, ఈ లైన్ చేసినప్పుడు ఆ లైన్ని అర్థం చేసుకొని దానిపైన ఉన్న స్టెప్ని ఫాలో అయ్యి ఆన్సర్ అవుట్పుట్ ఇవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో లైన్ రాసేసాం. ఈ లైన్ అర్థం చేసుకుంది, తర్వాత మనం రాసిన లైన్కి మీనింగ్ పై లైన్ని బేస్ చేసుకునే కదా అవుట్పుట్ ఉండేది, దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ ఇచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏం రాసాం, క్రాస్ స్టెప్ రాసాం. ఆ స్టెప్ని అర్థం చేసుకొని దానికి రిలేటెడ్గా ఉండే స్టెప్ కాబట్టి ఇది దాన్ని ఆన్సర్ ఏం చేసిందంటే అవుట్పుట్ చేయడం అనేది చేసింది. ఇలా కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ కనుక రాసామనుకో ఆ ప్రోగ్రామ్ని ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ అనేది ఏం చేస్తుందంటే అది ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామింగ్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అలానే మనకి ఇంకొక క్వశ్చన్ అనేది తీసుకున్నాం అనమాట. అంటే మనం ఈ రోజు చేసే ప్రతిదీ కూడా ఏంటంటే వీటిని అర్థం చేసుకోవడం అనమాట. వీటిలో ఏంటంటే మరొక టాస్క్ ఏ అని రాశాను అనమాట. అంటే దాని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు చెప్పాలి. ఎవరన్నా చెప్పగలరా? తప్పైనా పర్లేదు, ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి మంచి అవేర్నెస్ అనేది రావాలి. ఎన్ని అయితే ఎర్రర్స్ చేస్తామో అంత ఎగ్జిక్యూషన్ అనేది చేయగలం అనమాట. ఓకేనా, ఓకే. ఆ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏమేమి రావచ్చు? ఏమ్మా, ప్రింట్లు 2 రాశాను. అంటే మనకి ఎన్ని అవుట్పుట్లు రావాలి? 2 అవుట్పుట్స్ రావాలి. ఏమేమి రావాలి ఆన్సర్లు? 1, 2 అనేది రావాలి అని చెప్పారు. అంటే దాని మీనింగ్ ఏంటిది అనేది ఒక్కొక్కసారి మనం వెళ్ళేసేసి ఏం చేద్దామంటే చూసుకొని మరొకసారి చేసుకొని వద్దాం. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ మొత్తం తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా ప్రోగ్రాంలో ఏం చేశాను, ఏ ఈక్వల్ టు ఏమని రాశాను, 1 అని రాశాను. తర్వాత మళ్ళీ ఏం చేశాను, ఏ ఈక్వల్ టు 2 అని రాశాను. తర్వాత ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏమైందో ఒకసారి చెప్పుకుందాం. మళ్ళీ ప్రోగ్రాంలో మనం ఏం రాస్తాను, ప్రోగ్రామింగ్లో కోడ్ ఏం రాశాను, ఏ ఈక్వల్ టు 1 అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంది చెప్పాలి. ఏ ఈక్వల్ టు 1 అంటే 1 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏందో ఇక్కడ రాసుకుంటున్నాను. అంటే ఏ అనే నేమ్తో ఒక కంటైనర్ క్రియేట్ అయింది, దాని లోపల ఏముందంటే 1 అనే వాల్యూని మనం ఏం చేసాం అంటే అసైన్ చేసాం. అంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ చేశాను. అంటే ఏ లోపల 1 ఉంది అని దాని మీనింగ్ అనమాట. దీని మీనింగ్ అర్థమైందా? ఓకే డన్. తర్వాత రెండో లైన్ ఏంది, కోడు ఏ ఈక్వల్ టు 2. ఏ ఈక్వల్ టు 2 అంటే ఏంది, 2 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. అంటే దాని మీనింగ్ ఏంది, ఏ అనే నేమ్తో
ఒక కంటైనర్ క్రియేట్ అయింది. అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం కనుక ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని డిఫైనింగ్ వేరియబుల్ అంటారు. సెకండ్ టైం కూడా అదే నేమ్ రాసేసామంటే ఏం చేసేసాము, దీంట్లో వాల్యూని తీసేసేసి కొత్త వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏం చేసామంటే రీప్లేస్ అనేది చేసాం. అంటే మనం ఏం చేయొచ్చు, ఇందాక మనం ఒక గ్లాస్ తీసుకొని నీళ్లు పోసాం కదా, దాంట్లో మళ్ళీ ఏం చేసాం, జ్యూస్ కూడా ఇవ్వచ్చు కదా. అంటే ఏం చేసాము, పాతవి తీసేసేసి కొత్తవి అని పెట్టేసేసాం. ఇప్పుడు ఫ్రెష్గా దీంట్లో ఏమున్నాయి, ఫస్ట్ నేను ఏం చేశాను అంటే వాటర్ పోసాను, అప్పుడు ఎవరు మా వసంతా చూడలేదు. రెండోసారి నేను ఏం చేశాను అంటే గ్లాస్లో ఏం చేశాను అంటే జ్యూస్ పోసాను. అంటే ఇప్పుడు గ్లాస్లో ఏమున్నాయి, వాటర్ ఉన్నాయా, జ్యూస్ ఉన్నాయి, జ్యూస్ ఏమున్నాయి కదా. అంటే దాని మీనింగ్ ఏంది, A=2 అంటే దాని మీనింగ్ ఏంది అంటే ఏ అనే వేరియబుల్ లోపల వాల్యూ ఎంత ఉంది, 2 అనేది ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను, ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అంటే అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 2 అని వస్తుంది. మళ్ళీ నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అంటే ఏమొస్తుంది, లాస్ట్ మనం ఏం చేసాం, ఒక గ్లాస్ లోపల 1 అనేది రూపాయి పెట్టాను, రెండోసారి ఏం చేశాను రూపాయి తీసేసి ₹2 పెట్టాను. ఇప్పుడు గ్లాస్ లోపల ఏముంది, డబ్బులు ఎంత ఉంది, ₹2. అంటే వాల్యూ ఎంత ఉంటుంది, ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏంది, ఏ అనే వేరియబుల్ లోపల ఎంత ఉందో చెప్పురా బాబు అని చెప్పాను. ఏ అనే వేరియబుల్ లోపల ఎంత ఉంది, 2 అనేది ఉంది కాబట్టి లాస్ట్ టైం చేసింది ఆ 2 అనేది వస్తుంది అనమాట. అప్పుడు మన ప్రోగ్రామింగ్ లో ఏమొస్తుంది అనేది చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అని రాస్తాను, ఎంత వచ్చిందో చూసాను, ఎంత వచ్చింది, 2 అని వచ్చింది. మళ్ళీ నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అనే రాసేస్తున్నాను, అప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం, 2 వచ్చింది. మళ్ళీ ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ ఏ రాద్దాం. ప్రింట్లు 3 సార్లు ఇచ్చాను కాబట్టి 3 అవుట్పుట్లు రావాలి. 3 అవుట్పుట్లు కూడా ఏమొచ్చేసినాయి, 2 వచ్చేసినాయి. అంటే మీ అందరికి ఇప్పుడు ఏమర్థమైంది అంటే మనం కంటైనర్ అనేది తీసుకుంటున్నామంటే ఆ కంటైనర్ లోపల ఉన్న వాల్యూని బేస్ చేసుకొని ఏమైందంటే మన వేరియబుల్ అనేది, మన వాల్యూస్ అనేవి ఏమవుతాయి అంటే ప్రింట్ అవుతాయి అనేది మీ అందరికీ అర్థమైపోయింది. అదే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ నేనేం చేశానంటే ఈ ప్రింట్ ఆఫ్ ఏం తీసుకెళ్ళేసి నేనేం చేశానంటే ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, 1 అనేది వచ్చింది, 2 అనేది వచ్చింది. ఎందుకని దాని మీనింగు, దీని మీనింగ్ మొత్తం కూడా ఏంటిది అంటే ఏ అనే వేరియబుల్ 1 అని తీసుకున్నాం, దాన్ని ప్రింట్ చేసాం కాబట్టి ఏ వాల్యూ అంతా 1 అని వచ్చేసింది. రెండో లైన్లోకి వెళ్తే ఏ అనేది 2 అని తీసుకున్నాం, అంటే ఆ నీళ్ళు పారబోసాము, దాంట్లో 2 అనేది పెట్టేసాం. ప్రింట్ అని చేసేసానంటే అప్పుడు ఏమైంది, ప్రింట్ వాల్యూ ఎంత వచ్చింది, 2 అని వచ్చేసేసింది. అంటే మనం ఎప్పుడైనా సరే కోడ్ రాసుకునేటప్పుడు మన పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఒక లైన్ని అర్థం చేసుకొని దాన్ని పెట్టుకుంటుంది అనమాట. తర్వాత లైన్కి రిలేటెడ్గా ఏముంటుందంటే రిలేటెడ్ ఉంటే దాన్ని ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది అంటే మళ్ళీ కొత్తగా ఇంకో లైన్ తీసుకుంటుంది. ఆ న్యూగా మనం ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటాని మాత్రమే అర్థం చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. అలా ఎంటైర్లో మన ప్రోగ్రామ్ కనుక చూస్తే దాంట్లో ప్రతి లైన్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇలా పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఇలా అవుట్పుట్ ఇవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఈ కోడ్లో కనుక చూస్తే A=1 అని రాస్తే ఏంటంటే 1 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాం కాబట్టి దాని మీనింగ్ ఏంటిది అంటే ఏ అనే ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది, దాంట్లో 1 అనేది స్టోర్ చేసామని దాని మీనింగ్ అనమాట. అలానే A=2 అనే లైన్ రాస్తామంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ ఏమని అర్థం చేసుకుంటుందంటే ఏ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుందంటే ఫ్రెష్గా ఆ పాత దాన్ని డిలీట్ చేసేసేసి కొత్తగా మళ్ళీ ఏం చేస్తుందంటే ఏ అనే ఒక కంటైనర్ని క్రియేట్ చేసింది. ఆ కంటైనర్ లోపల ఏం చేసిందంటే ఏమని తీసుకున్నాం, 2 అని తీసుకున్నాం. అంటే ఆ కంటైనర్ లోపల ఎంత తీసుకుంది, 2 అనే వాల్యూని తీసేసేసుకోండి. ఓకే దా. అలానే ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంది, లాస్ట్గా మనం ఏం చేసాము ప్రింట్ చేస్తున్నాం. ఏ వేరియబుల్ని, ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. లాస్ట్గా మనం తీసుకున్న కంటైనర్లో ఏ వాల్యూ ఎంత, 2 కాబట్టి ఆ 2 అనే వాల్యూని అవుట్పుట్ ఇవ్వడం అనేది జరిగిపోయింది. మళ్ళీ 4th లైన్లో మనం ఏం చేసాం, ప్రింట్ ఆఫ్ ఏ అని రాసాం. ప్రింట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంది, లాస్ట్గా మనం తీసుకున్న కంటైనర్ లోపల ఎంత వాల్యూని ప్లేస్ చేసుకున్నాం, 2 అనేది ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తే ఎంత వచ్చిందంటే 2 అనేది వచ్చేసేసింది. మనం టోటల్గా ఎన్నిసార్లు ప్రింట్ చేయమన్నాం ఏ అనే వేరియబుల్ని, 2 టైమ్స్ కాబట్టి ఫస్ట్ టైం ప్రింట్ చేసిన 2 వచ్చింది, సెకండ్ టైం ప్రింట్ చేసిన ఈ కోడ్కి 2 అనేది రావడం అనేది జరిగిపోయింది అని దాని మీనింగ్ అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే నెక్స్ట్ దానికి వెళ్దాం.
అలానే ఈసారి మరొక కోడ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే ఏ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను, బి ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు బి అని కోడ్ రాసుకున్నాను, అలానే ప్రింట్ ఏ ప్రింట్ బి అని రాశాను. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది అనేది మీరు చెప్పగలరా? ప్రింట్ బి వాల్యూ ప్రింట్ ఏ ప్రింట్ బి వస్తుంది నాకు రెండు చెప్పాలి, అవుట్పుట్ రెండు చెప్పాలి నాకు ఎంత వస్తుంది అనేది. ప్రింట్ ఏ వచ్చేసరికి 2 వస్తుంది సార్, ప్రింట్ బి వచ్చేసరికి 1 వస్తుంది. ప్రింట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 1 బి వస్తుంది సార్. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం, ఓకే దే. అలానే ఫస్ట్ మనం ఏం రాసాం మన ప్రోగ్రాంలో, ఫస్ట్ మనం ఏం రాసాం, ఏ ఈక్వల్ టు 1 అని రాసాం. ఏ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటిది? ఏ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంది? 1 అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్ నేమ్ మనం కోడ్ లో ఫస్ట్ టైం రాస్తాం కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ చేస్తున్నాం. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్ లోపల వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ స్టోర్ చేసేసుకోవాలి. అంటే ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, దాంట్లో వాల్యూ అంతా 1 కాబట్టి 1 అనే స్టోర్ చేసేసాను. ఓకే డన్, అయిపోయింది. ఫస్ట్ స్టెప్ మీనింగ్ అర్థమైపోయిందా? ఓకే డన్. అలానే రెండో లైన్కి వెళ్ళిపోయింది ప్రోగ్రామింగ్. రెండో లైన్కి మీనింగ్ ఏంటిది? రెండో లైన్కి మీనింగ్ ఏంది? బి ఈక్వల్ టు 2. బి ఈక్వల్ టు 2 అంటే ఏంది? బి అనే వేరియబుల్ మన కోడ్ లో ఉందా ఇప్పుడు దాకా? లేదు. ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారు? డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటాం. డిఫైనింగ్ ఏ వేరియబుల్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనము? ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ని తీసుకొని ఆ వేరియబుల్ లోపల మనం ఒక వాల్యూని అసైన్ చేసాం కదా వేరియబుల్ కి, ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తామంటే ఒక బి అనే ఒక వేరియబుల్ తీసేసుకొని ఆ వేరియబుల్లో ఉంచేయడం అనేది చేస్తాం. అప్పుడు నీకేమొచ్చింది రిజల్ట్? ఏ అంటే 1 అని తెలిసింది, బి అంటే 2 అని తెలిసిపోయింది. ఓకే, ఇక్కడ దాకా మీ అందరికీ డౌట్ లేదు. తర్వాత స్టెప్ ఏంది? ఏ ఈక్వల్ టు బి అని రాశాను. ఏ ఈక్వల్ టు బి అంటే దాని మీనింగ్ ఏంది? ఏ ఈక్వల్ టు బి అంటే ఏంటి దాని మీనింగ్? వసంత ఏమన్నా చెప్పగలవా? ఏ ఈక్వల్ టు బి అంటే దాని మీనింగ్ ఏంది? ఏ ఈక్వల్ టు బి అంటే దాని మీనింగ్ ఏంది? నాకు అవన్నీ కాదు, నాకు అవన్నీ తెలియదు. ఏ ఈక్వల్ టు 1 అంటే ఏంటిది నాన్న సంజయ్? ఏ అనే బి అనే వాల్యూ ఏ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంది? 1 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ నేమ్ కి అసైన్ వేరియబుల్ చేసాం. కి అసైన్ ఏ బి అంటే ఏ ఈక్వల్ టు బి అంటే వేరియబుల్ కి అసైన్ బి అనే వాల్యూని వాల్యూని ఐ మీన్ ఏ వేరియబుల్ కి ఏ అసైన్ అనే చేశాను. అంటే ఏంటిది? ఏ అనే ఒక కంటైనర్ తీసుకున్నాను, దాంట్లో ఏం పెట్టాను? బి అనే దాన్ని పెట్టాను. బి వాల్యూ అందుకని ఏమైంది? బి ఎంత? ఏ 2 అయిపోయింది. ఇప్పుడు నీకు ఈ లైన్కి మీనింగ్ వచ్చేసిందా? ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లో ఉన్న నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏంది? ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఎంత? 2 సార్. 2 అంటే ఏ అంటే ఎంత? 2 వచ్చేసేసింది. 2. అలానే ప్రింట్ ఆఫ్ బి అంటే ఎంత? బి అంటే ఏముందా? 2 అంటే మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఎంత వచ్చేసింది? ప్రింట్ ఆఫ్ ఏ చేసిన ప్రింట్ ఆఫ్ బి చేసిన దాని యొక్క వాల్యూ ఎంత వచ్చేసింది? 2, 2 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే మీరు రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే పెన్ను పేపర్ పెట్టుకొని చేస్తా ఉన్నప్పుడే మీకు అర్థమవుతా ఉంటుంది అనమాట దాని యొక్క అవుట్పుట్ అనేది. అందుకని చాలా జాగ్రత్తగా అనేది చేయాలి అనమాట. ఓకే, అలానే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ని ఒకసారి చేశాను కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి. ఇప్పుడు నేనేం చేశాను? ఏ ఈక్వల్ టు ఎంత ఎంటర్ వేసుకున్నా అంటే 1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటిది అనేది రాసుకున్నాను. ఏమని రాసుకున్నాను అంటే దాని మీనింగ్ అంతా రాసుకుంటున్నాను. నేను ప్రోగ్రామ్ రాయను, ఇంకా అక్కడ రాశాను కాబట్టి. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంది? ఏ అనే ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లోపల నేనేం చేశాను అంటే 1 అనే వాల్యూని నేనేం చేశాను అంటే స్టోర్ చేసేసాను. స్టెప్ 1 అయిపోయింది. ఓకేనా? ఓకేదా. తర్వాత స్టెప్లోకి వెళ్తున్నాను. తర్వాత స్టెప్ ఏం రాశాను? బి ఈక్వల్ టు 2 అని రాశాను. 2 అని రాశానంటే దాని మీనింగ్ ఏంది? బి అనే ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో నేనేం చేశానంటే 2 అనే వాల్యూని స్టోర్ చేస్తాను. ఓకేనా? లేదా తర్వాత స్టెప్లోకి వెళ్ళిపోయాను. తర్వాత స్టెప్ ఏంది? ఏ ఈక్వల్ టు బి అని రాశాను. ఏ ఈక్వల్ టు బి అంటే దాని మీనింగ్ ఏంది? బి అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ అనే కంటైనర్ తీసుకున్నాను, దాంట్లో ఏం చేశానంటే బి అనే వాల్యూని తీసుకెళ్ళి ప్లేస్ చేశాను. బి అంటే ఎంత? దాని మీనింగ్ ఎంత నీకు తెలుసు కదా ఆల్రెడీ.
బి అంటే ఎంత 2 అని తెలుసు కాబట్టి లాస్ట్గా మన కంటైనర్లో బి అంటే ఎంత ఉంది 2 అని ఉంది. అంటే ఎంత 2 అని నీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నీకు ఎంత బి అంటే 2 అని తెలుసు, ఏ అంటే ఎంత అని తెలుసు, దీని మీనింగ్ ఎంత, ఏ అంటే ఎంత అని తెలుసు, 2 అని తెలుసు. అంటే నువ్వు రాసిన కోడ్కి మీనింగ్ ఎంత అంటే ఏ అంటే 2 అని అర్థమైంది, బి అంటే 2 అని అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వేం చేసావు, నెక్స్ట్ స్టెప్లో ఏం చేసావు, ప్రింట్ ఆఫ్ ఏ అని రాసావు. అంటే దాని మీనింగ్ ఎంత, సార్ అక్కడ వేరియబుల్ ఒక్క నిమిషం, ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అంటే దాని మీనింగ్ ఎంత, ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఎంత దాని మీనింగ్ 2 వచ్చేసేసింది. ఓకే డన్. అలా నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ బి అని రాశాను. అంటే అప్పుడు దాని మీనింగ్ ఎంత ఇది. ఇలా మనం ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఇలా అర్థం చేసుకొని మన అవుట్పుట్ ఇవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేశాను అంటే మా కళ్యాణ్ కోసం ఇంకోటి చేశాను అనమాట, బి ఈక్వల్ టు ఏ అని రాశాను. అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుందో చెప్పాలి. కళ్యాణ్ చెప్పగలవా. 1 సార్. 2 1లు వస్తాయి. ఎలా అనేది మీ అందరికి అర్థమైపోయిందా. ఎస్ సార్. అర్థమైనా మళ్ళీ చెప్పాలా. సార్ అర్థమైంది సార్. ఓకే. అలానే నెక్స్ట్ అంటే మనం డిఫరెంట్ కోడ్స్ తీసుకొని ఆ కోడ్లో ఎలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట. సింటాక్, ఆ సింటాక్ ఎప్పుడైతే మనకు అర్థమైద్దో ఆటోమేటిక్గా మనం ఫర్దర్గా స్టెప్స్ అన్ని కూడా మీరు చేయొచ్చు అనమాట. ఎవరు కూడా డిస్కరేజ్ కావద్దు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు అలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు కదా అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇది ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే ఏమైందంటే అదే ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది. ఎవరైతే మీరు అర్థం కాలేదనుకుంటారో మళ్ళీ రికార్డింగ్ వీడియోని మరలా ప్లే చేయడం ద్వారా ఈజీగా మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఓకేనా, ఓకే. చూద్దాం నాన్న, నెక్స్ట్ వస్తూ ఉంటాయి నాన్న, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్తాను మీకు అందరికి వచ్చేంతవరకు. ఓకే, అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మరొక కోడ్ తీసేసుకున్నాను. అంటే పైథాన్లో సీక్వెన్స్ ఆఫ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక లైన్కి మీనింగ్ ఏంటిది, ఆ లైన్ తర్వాత ఏం చేస్తున్నాం, ఆ లైన్ తర్వాత ఏం చేస్తున్నాం, ఆ లైన్ తర్వాత ఏం చేస్తున్నాం అని సీక్వెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ సీక్వెన్స్ కనుక లేదు అంటే ఏమైంది అనేది మీ అందరికీ అర్థం అవ్వడం కోసం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. ఓకే దెన్. అంటే నెక్స్ట్ కోడ్ ఏంటిది అంటే ఏ ఈక్వల్ టు 1 అని ఉంది, బి ఈక్వల్ టు 2 అని ఉంది, ఏ ఈక్వల్ టు బి ప్లస్ 1 అని ఉంది, ప్రింట్ ఆఫ్ ఏ ప్రింట్ ఆఫ్ బి అని రాసేసాం. అప్పుడు మన యొక్క అవుట్పుట్ ఎంత వస్తుందో చెప్పగలరా ఎవరైనా సరే. 3,2 నాకు కరెక్ట్గా చెప్పాలి నాన్న. 3,2 సార్. గుడ్. 3,2 అంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం ఒక్కొక్క లైన్ ని. ఓకే, ఏ ఈక్వల్ టు 1 అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఆ లైన్ కి మీనింగ్ ఏంటిది, ఆ లైన్ కి మీనింగ్ ఏంది, ఆ సెంటెన్స్ మీనింగ్ 1 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేసాము అని దాని మీనింగ్. మనం రాసే కోడ్ లో ఫస్ట్ టైం కనుక ఒక వేరియబుల్ కి కనుక అసైన్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటాం. డిఫైనింగ్ చేయడం అంటే ఏంటిదంటే ఏ అనే వేరియబుల్ లోపల మనం ఏం చేస్తామంటే 1 అనే వాల్యూని ఉంచుతున్నాము అని దాని మీనింగ్ అనమాట. అయిపోయింది. తర్వాత రెండో లైన్కి వెళ్ళాను, బి ఈక్వల్ టు 2 అని రాశాను. బి ఈక్వల్ టు 2 అని రాశానంటే దాని మీనింగ్ ఏంది, ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఆ వేరియబుల్ నేను డిఫైన్ చేశాను. 2 అనే వాల్యూని బి అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అది ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తారు. ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలంటే దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే ఆ వేరియబుల్తో ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాని లోపల మనం ఏం చేస్తాం, వాల్యూని స్టోర్ చేస్తాం. అంటే అప్పుడు ఏమైంది, బి ఈక్వల్ టు 2 అనే వాల్యూ అనేది స్టోరేజ్ అయిపోయింది. ఓకే డన్. సెకండ్ స్టెప్ కూడా మీకు వచ్చేసేసింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోయాను. థర్డ్ స్టెప్ ఏంటిది, ఏ ఈక్వల్ టు బి ప్లస్ 1 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, బి ప్లస్ 1 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాను. అంటే ఏంటిది మనం చేస్తుంది, బి అనేది ఫిక్స్డ్ గానే ఉంది, ఏలో కదా నేను చేంజెస్ చేసింది. అంటే దాంట్లో ఏం చేశాను, వాటర్ తీసేసి జ్యూస్ పోసాను. ఆ జ్యూస్ పోసినప్పుడు ఏమైంది, ఏ అనే కంటెంట్ ఏం చేశాను అంటే కొత్త వాల్యూని డిఫైన్ చేశాను. డిఫైన్ చేసేసానంటే పాత వాల్యూ రీనేమ్ చేశాను, డిలీట్ చేశాను.
కొత్త వాల్యూ ఏం చేశాను, రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేస్తే దాని మీనింగ్ ఏంది, b+1. b అంటే ఎంత, 2. 2+1 అంటే ఎంత, 3. అంటే ఏ వాల్యూ ఎంత అయిపోయింది నీకు, 3 అయిపోయింది. b వాల్యూ ఎంత అయింది, 2 అనేది వచ్చేసేసింది. ఇప్పుడు నువ్వేం చేసావు, ప్రింట్ ఆఫ్ ఏ అన్నావు. ప్రింట్ ఆఫ్ ఏ అంటే దాని మీనింగ్ ఏంది, ఏ యొక్క వాల్యూ ఎంత నీకు అర్థమైపోయింది. ప్రింట్ ఆఫ్ బి అంటే ఎంత, బి యొక్క వాల్యూ ఎంత నీకు ఆ కోడ్ లో 2 కాబట్టి 2 అనేది వచ్చేసింది. అంటే నీకు వాల్యూ ఎంత వచ్చేసింది, అవుట్పుట్ 3,2 అనేది వచ్చేసేసింది. ఓకేనా. అలానే మనం కూడా ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఇదే క్వైరీని ఒకసారి సాల్వ్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా. ఏ ఈక్వల్ ఎంత తీసుకున్నాము, 1 అని తీసుకున్నాను. అలానే బి ఈక్వల్ ఎంత తీసుకున్నాను, 2. ఓకేనా. అలానే ఇప్పుడు ఏం చేశాను, ఏ ఈక్వల్ టు బి ప్లస్ 1 అని తీసుకున్నాను అని రాసేసి తర్వాత నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. అలానే నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ బి అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఓకేనా. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే అవుట్పుట్ 3, 2 అనే అవుట్పుట్స్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా కోడ్ కనుక రాసామంటే ఆ కోడ్ని పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఇలా అర్థం చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా. ఓకే. అలానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. అలానే ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఏంటిదంటే ఏ ఈక్వల్ టు 2 అని రాశాను, ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను, ఏ ఈక్వల్ టు a+1 అని రాశాను, ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. దీనికి అవుట్పుట్ ఎంత రావచ్చు, కామా చెప్పకూడదు, 2, 3 అని రావచ్చు అనమాట. అంటే 2, 3 అని రావచ్చు. అంటే అది ఎలా అనేది ఒకసారి డైరెక్ట్ చేసేద్దామా, అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఏ ఈక్వల్ టు 2 అంటే దాని మీనింగ్ ఏంది, ఏ అనే కంటైనర్ లో 2 అనే వాల్యూ స్టోర్ చేస్తామని దాని మీనింగ్ అనమాట. తర్వాత నేనేం చేశాను, ప్రింట్ చేయమని. ప్రింట్ ఏమని చేయమన్నాను, ప్రింట్ అంటే మీరు ఏమనుకోదు, క్వశ్చన్ అనుకోండి. ఏ అంటే ఎంత అని చెప్పాను. ఏ అంటే ఎంత, 2 కాబట్టి అప్పుడు నీకేమైంది, ఫస్ట్ లైన్ కి మీనింగ్ ఎంత అని వచ్చేసింది, 2 అనేది వచ్చేసేసింది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసేసింది. తర్వాత మరొకటి ఉందన్నమాట. అక్కడ ఎక్స్ప్రెషన్ ఏమనుంది, ఏ ఈక్వల్ టు a+1 అని థర్డ్ లైన్ ఉంది. ఏ ఈక్వల్ టు a+1 అంటే దాని మీనింగ్ ఏంది, ఏ అంటే ఎంత అని తెలుసు నీకు ఆల్రెడీ. a+1 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేసాం. అంటే ఏ అనే ఒక కంటైనర్ ఎంత, 2+1 అంటే ఎంత, 3. ఇప్పుడు మనకి ఈ కంటైనర్ కి 3 అని నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వేం చేసావు, ప్రింట్ ఆఫ్ ఏ అన్నావు. అంటే దాని మీనింగ్ ఏంది, ఏ వాల్యూ ఎంత అని చెప్పావు అనమాట. ఏ వాల్యూ అంటే ఎంత అని నీకు అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ కి 3 అని నీకు అర్థమైపోయింది. అందుకని నీకు ఏం అర్థమైంది, ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రాసిన ఏకి 2 అని నీకు అర్థమైపోయింది, సెకండ్ రాసిన ఏకి 3 అని అర్థమైపోయింది అనమాట. ఇలా మనం ఏం చేసేసామంటే మన అవుట్పుట్ ని ఇలా డిఫైన్ చేయడం అనేది చేసేసామన్నమాట. ఇది కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ప్రాక్టీస్ చేసి వచ్చేద్దాం. ఓకే దా. ఇక్కడ నేను ప్రింట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తానంటే a+1 అని రాశాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అప్పుడు ఏమైంది అంటే నాకు వాల్యూస్ ఏమని వచ్చిందంటే 1, 2 అని వచ్చేసేసింది అనమాట. నేను ఇందాక తీసుకుంది 1, 2 అని వచ్చేసేసింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటాయి. సారీ 2 ఇక నేను 2 రాయాల్సింది పొరపాటు 1 రాశాను. ఇప్పుడు నాకు ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే వచ్చిందంటే 2, 3 అనే వాల్యూస్ రావడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఓకేనా. ఓకే. అలానే నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. ఓకే. అంటే ఇప్పుడు మనం రాసేటప్పుడు మనం ఏం చేసామంటే పొరపాటుని కనుక మనం ఏం చేసామంటే మన క్వైరీస్ని కనుక మనం కరెక్ట్ ఆర్డర్లో కనుక రాయలేదనుకో, పొరపాటున మనం కనుక ఒక క్వైరీని కనుక సీక్వెన్స్ అనేది కరెక్ట్గా లేదనుకో, అప్పుడు ఏమైంది అంటే మన కంప్యూటర్ అనేది అర్థం చేసుకోలేదన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కరెక్ట్ సీక్వెన్స్ అనేది ఏంటిది అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మంచి ప్రోగ్రామర్కి ఉండాల్సిన బెస్ట్ క్వాంటిటీ ఏంటంటే ఏదైనా సరే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు
ఆ ప్రోగ్రాంలో సీక్వెన్స్ అనేది ఏంటిది అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏమైందంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవుట్పుట్ అనేది మనం తీసుకురాగలం. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే పొరపాటున కనుక ఆ సీక్వెన్స్ని కనుక మనం మార్చామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే అన్డిజైర్డ్ బిహేవియర్స్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అందుకోసం ఎవరికైనా సరే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు సెంటెన్స్ ఆఫ్ ఫార్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కోడ్లో అంటే ఫస్ట్ ఏ కోడ్ రాయాలి, తర్వాత ఏ కోడ్ రాయాలి, ఆ తర్వాత ఏ కోడ్ రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక కోడ్ని కనుక మనం తప్పుగా రాసామంటే ఎంటైర్గా ఆ ప్రోగ్రామ్ బిహేవియర్ అనేది ఏమైందంటే మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. అందుకోసం మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఏముండాలి అంటే మనకు ఉండాల్సిన ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం రాసే కోడ్లో సీక్వెన్స్ అనేది కరెక్ట్గా తెలిసి ఉండాలన్నమాట. ఆ సీక్వెన్స్ అనేది కనుక కరెక్ట్గా తెలిసింది అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్లీ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ దట్ నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఏ తీసేసి ఇక్కడ బి అని పెట్టాను. అప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూసేటప్పుడు నాకేమర్థమైంది, నేను చిన్న చేంజే చేసింది. ఆ చిన్న చేంజ్ వల్ల ఏమైంది, ఎంటైర్ ద ప్రోగ్రామ్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ మొత్తం కూడా మారిపోయింది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్ అనేది మనం నేర్చుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్లీ అది ఎలా ఉందో అనే దాన్ని గురించి మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవడం అనేది చేయాలన్నమాట. అలా ప్రతి లైన్కి కూడా సీక్వెన్స్ అనేది మనకు అర్థమైందంటే ఫస్ట్ లైన్ ఏముండాలి, ఆ తర్వాత లైన్ ఏముండాలి, ఆ తర్వాత లైన్ ఏముండాలి అనే సీక్వెన్స్ కనుక తెలిసింది అంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనమే సాల్వ్ అనేది చేసేయచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే దెన్. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం సీక్వెన్స్ అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేద్దామంటే ఈ పైథాన్లోనే అందరూ చేసే మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎక్స్ప్రెషన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్? పైథాన్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిదో తెలుసా నాన్న? ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, ఆపరేషన్స్ ఉండొచ్చు. వీటన్నిటిని కూడా కంబైన్డ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారన్నమాట. ఒక ప్రోగ్రామింగ్లో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏమని పిలుస్తారంటే వాల్యూస్ ఉంటే కంబైన్ చేయడం అనమాట. వాల్యూస్ ఇంకా తర్వాత ఏముండొచ్చు, వాల్యూస్ ఉండొచ్చు, ఇంకా ఏముండొచ్చు, వాల్యూస్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, ఇంకా మనకేముండొచ్చు, ఆపరేషన్స్ అనేవి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా ఏం చేయాలి అంటే కలపడం అనమాట. అంటే వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, కంబైన్ చేయాలన్నమాట. అలా కంబైన్డ్ చేయడాన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం. అంటే ఒక కండిషన్ లోపల మనం ఏం చేసేసామంటే వాల్యూని, వేరియబుల్ని, ఆపరేషన్స్ని అన్నిటిని కూడా కలిపి గనక రాస్తే దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్లో ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం. ఆపరేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరందరూ ఇప్పుడు దాకా చాలా ఆపరేషన్స్ చూశారు కదా. ప్లస్ అని పెట్టానుకో దాన్ని ఏమంటారు, ఎడిషన్ ఆపరేటర్ అంటారు. మైనస్ అని పెట్టానుకో దాన్ని ఏమంటారు, సబ్ట్రాక్షన్ ఆపరేటర్ అంటారు. స్టార్ అని పెట్టానుకో దాని మీనింగ్ ఏంది, మల్టిప్లికేషన్. ఫార్వర్డ్ అని పెట్టానుకో ఏమంటారు, దాన్ని డివిజన్ అంటారు. ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ఇవన్నిటిని ఏమంటారంటే ఆపరేషన్స్ అంటారు. వేరియబుల్ అంటే ఏంటిది అంటే మనం ఏ, బి, సి ఇలా లెటర్స్ రాస్తాం చూడు, వీటన్నిటిని కూడా ఏమంటారంటే వేరియబుల్స్ గా తీసుకోవచ్చు. వాల్యూస్ అంటే ఎంత రాసుకోవచ్చు అంటే నంబర్స్ ఉంటాయి చూడు, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి చూడు, ఈ నంబర్స్ ఏమంటారంటే వాల్యూస్ అంటాం. అంటే ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిదంటే వాల్యూని తర్వాత మనం ఏం చేస్తామంటే వేరియబుల్ని అలానే ఆపరేషన్ అన్నిటిని కూడా కలిపి రాసేస్తే దీన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఎక్స్ప్రెషన్ అంటే మీ అందరికి అర్థమైందా? కాంబినేషన్ ఆఫ్ వాల్యూ, వేరియబుల్, ఆపరేషన్స్ ఇలా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ప్రోగ్రామింగ్ లో వాటిని ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే. ఎక్స్ప్రెషన్ అంటే ఏమైనా డౌట్ ఉందా ఎనీబడీ? నో సార్. ఓకేనా? ఓకే. దాంట్లో నేనేం చేస్తానంటే ఫస్ట్ చూద్దాం.
మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూస్తే రైట్ సైడ్ ఒకటి ఉంది చూడు, ఏ స్టార్ బి అని ఉంది. ఏ స్టార్ బి అంటే ఏంటంటే ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, మధ్యలో స్టార్ అనే ఆపరేటర్ ఉంది. అంటే కనీసం సంతోష్ ప్లీజ్ స్టాప్ యువర్ మైక్. ఓకే, ఏ స్టార్ బి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, బి అనే మరొక వేరియబుల్ ఉంది. ఆ రెండింటి మధ్యలో ఏముందంటే స్టార్ అంటే దాన్ని మల్టిప్లికేషన్ అనే ఆపరేటర్ పెట్టాం. అంటే వేరియబుల్ ఆర్ ఆపరేటర్ ఇలా ఒకే ఈక్వేషన్లో గనక రాస్తే దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అంటే పైన రాసింది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. a+2 అని రాసాను చూడు, a+2 అంటే దాన్ని కూడా ఏమంటారంటే ఒక ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అంటే 2 అనేది ఒక వాల్యూ ఉంది, ఆపరేటర్ ఉంది, అలానే ఏముంది వేరియబుల్ ఉంది. అంటే ఇవన్నీ కలిసి కనుక ఒకే చోట రాస్తున్నాయి అనుకో దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అంటే a+2 అనే దాన్ని కూడా ఒక ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అలానే థర్డ్ది కనుక చూసారనుకో 5 స్టార్ 2+3 స్టార్ 4 అని ఉంది. అంటే దీనిని కూడా ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ అంటే మీ అందరికి అర్థమైందా? వాల్యూ కానీ ఎయిదర్ వాల్యూ, వేరియబుల్ ఆర్ ఆపరేటర్, వీటిలో ఎనీ 2 గనక కంబైన్డ్ అయ్యి గనక ఉన్నాయి అంటే వాటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తారన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ప్రోగ్రామింగ్ లో మనం ఎలా రాస్తాము, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకేనా. దానికోసం మీ అందరికి ఏం చేశానంటే ఒక సింపుల్ క్వశ్చన్ అనేది ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చానంటే a = 2+3 అని ఒక కోడ్ రాసుకున్నాను, b = 3 స్టార్ 2 అని రాశాను, c = a+b అని రాశాను, ప్రింట్ a, ప్రింట్ b, ప్రింట్ c అని ఇచ్చాను. అంటే దీనికి వాల్యూ ఏమి రావచ్చు? సంజయ్ ఏమన్నా రావచ్చు? ఏమని చెప్పగలవు? సార్ ఏ అనే వాల్యూ 5 అండ్ బి = 6, నెక్స్ట్ సి = a+b అంటే 5 + 6 11 సార్ టోటల్. ఓకేనా? అంటే మీరు ఈ ప్రోగ్రాంలో కనుక చూసారనుకో ఏబిసి అనే వేరియబుల్స్ ఉన్నాయి చూడు, దాని పక్కన రాసిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏమంటారంటే ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తారు. అంటే మన కోడ్లో మనం ఏం చేసామంటే ఎక్స్ప్రెషన్ అనేది కనుక మనం రాసినప్పుడు దాని యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి చెక్ చేసుకొని వచ్చాము. ఓకేనా? ఓకే. ఏం రాసామనేది నాకు గుర్తులేదు, ఒకసారి చెప్పండి. a = 2+3 అమ్మ. ఓకే, a = 2+3 అని రాసాం. అంటే a = 2+3 అని రాసామంటే దాని మీనింగ్ ఏంది? a = 2+3 అని రాశాను అంటే దాని మీనింగ్ ఏంది? ఏంటిది? 2+3 అనే ఎక్స్ప్రెషన్ a అనే వేరియబుల్ లో 2+3 అనే వాల్యూని తీసుకొచ్చేసి 2+3 అనే వాల్యూని a అనే వేరియబుల్ లోపల అసైన్ చేసింది. అంటే దాని మీనింగ్ ఏంది? అప్పుడు ఏంటిది? a అనే దాంట్లో ఎంత ఉంది వాల్యూ? ఎంత ఉంది? 5 ఉంది. అంటే ఏ వాల్యూ ఎంత? 5. ఏ అనేది 5 అనేది వచ్చేసేసింది. ఓకేనా? మీనింగ్ మీకు వచ్చేసేసింది. తర్వాత మనం ఏం రాస్తున్నామో చూద్దాం. ఏమని రాసాను? తర్వాత ఏం రాసాను నాన్న? b = 3 స్టార్ అంటే నేనేం చేశాను? ఇలా రాశానంటే దీన్ని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. మీ అందరికి తెలుసు కదా, ఎక్స్ప్రెషన్ చేస్తే దాని మీనింగ్ ఏందో చూద్దాం. b = ఎంత ఉంది? 3 స్టార్ 3 × 2 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది? 3 స్టార్ 2 అనే ఒక వాల్యూని నేనేం చేశాను అంటే b అనే వేరియబుల్ లోపల అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది? b అనే దాంట్లో b అనే ఒక బ్లాక్ తీసుకున్నాను, దాంట్లో ఏం చేశాను అంటే 3 × 2 అనే వాల్యూని తీసుకెళ్ళి నేను ఏం చేశాను అంటే ప్లేస్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది అప్పుడు? అంటే దాని మీనింగ్ ఏంది? b అనే కంటైనర్ లోపల ఏముంది? వాల్యూ 6 అని ఉంది. అంటే అప్పుడు దాని మీనింగ్ ఎంత? b = 6 అని నీకు వచ్చేసేసింది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక లైన్ తీసేసుకున్నాం. ఏంటిది? c = a+b అని తీసుకున్నాం. c అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం a ఏంటిది నా? b. అంటే దాని మీనింగ్ ఏంటిదో చూద్దాం. దాని మీనింగ్ ఏంటిది? దాని మీనింగ్ ఏంది? c = a+b. అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న? దాని మీనింగ్ ఏంది? a+b. c అనే బాక్స్ లోపల మనం ఏం చేసాము? a+b అనే వాల్యూని తీసుకొచ్చేసి స్టోర్ చేసాం. అంటే a+b అంటే ఎంత?
అప్పుడు సి అంటే ఎంత అయింది మీరు చెప్పాలి డైరెక్ట్. ఏ ప్లస్ బి అంటే ఎంత? ఏ అంటే 5, బి అంటే 6, అంటే మొత్తం ఎంత వచ్చింది 11. అంటే నీకు ప్రతి ఎక్స్ప్రెషన్కి ప్రతి వేరియబుల్కి మీనింగ్ అర్థమైపోయిందా? ఏ అంటే 5 అని అర్థమైపోయింది, బి అంటే 6 అని అర్థమైపోయింది, సి అంటే 11 అని అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేశాను, నా ప్రోగ్రామింగ్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటిదని చూశాను. ఏంటిది అప్పుడు? ప్రింట్ ఆఫ్ ఏ అంటే అంత ఏ వాల్యూ వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేశానంటే నా ప్రోగ్రామ్ తీసేసుకొని దాంట్లో నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ బి అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ బి అని పెట్టానుకో అప్పుడు ఎంత వస్తుందో చూద్దామా. ప్రింట్ ఆఫ్ బి అని పెట్టి ఎంత వస్తుంది? ఎంత అని వస్తుంది? 6 అని వచ్చేసేసింది. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ సి అని రాసుకున్నాను. అంటే అప్పుడు ఎంత వచ్చింది? ఎంత వచ్చిందో చూద్దామా. ఎంత వచ్చేసింది? 11 అని వచ్చేసింది. అంటే ఏ అంటే 5 అని అర్థమైపోయింది కంప్యూటర్కి, బి అంటే 6 అని క్యాలిక్యులేట్ చేసేసింది, సి అంటే ఎంత అని తీసుకుందంటే 11 అని క్యాలిక్యులేట్ చేసేసింది. ఇలా మనం ఏవైతే కోడ్ రాసామో ఆ కోడ్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుందంటే ఇలా సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే మనం రాసుకునే కోడ్లో ఉన్న మొదటి లైన్ని అర్థం చేసుకొని దాని ఆధారంగా 2వ లైన్, తర్వాత 3వ లైన్, ఆ తర్వాత 4వ లైన్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే పర్ఫామ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అలా చేయడంలో మనం పొరపాటున కనుక చిన్న మిస్టేక్ కనుక చేసామనుకో ఏంటిదో చూడు, ఈ లైన్ని తీసేసి నేను ఏం చేశానంటే ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టేశాను అనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమర్థమైంది అంటే మనం రాసే కోడ్లో చూడు ఏం చేశాను, ఒక్క చిన్న మార్పు అనేది చేసేసాను. అంటే మనం రాసే కోడ్లో నేను ఏం చేశానంటే సీక్వెన్స్ అనేది మార్చాను. సీక్వెన్స్ అనేది మార్చడం ద్వారా ఏమైంది, ఎంటైర్ ద ప్రోగ్రామ్ యొక్క బిహేవియర్ మొత్తం మారిపోయిందా లేదా? అంటే మనం పైథాన్లో ఎప్పుడైనా సరే మనం కోడింగ్ అనేది రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనందరికి ఉండాల్సిన ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే మనం ఏం చేయాలంటే కోడ్ రాసేటప్పుడు సీక్వెన్స్ అనేది మనందరికీ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం రాసే సీక్వెన్స్ అనేది కరెక్ట్గా లేదో అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్డిసైడెడ్ బిహేవియర్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనకి ఏమైందంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్ యొక్క బిహేవియర్ మొత్తం కూడా ఏమైందంటే మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. అందుకోసం మీరందరూ కూడా ఏం చేయాలంటే అక్కడ రాసిన ప్రతి కోడ్ ఎలా అనేది మూవ్ అవుతుంది, ఆ కోడ్కి మీనింగ్ ఏంటి అనేది మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రతి ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ని పెన్ను పేపర్తో మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది మీ అందరికీ అర్థమైంది అనమాట. అలా కాకుండా మీరు కనుక కళ్ళతో చూసేసి కనుక వెళ్ళిపోయారు అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరిగిపోయింది అనమాట. అందుకోసం మీరు కూడా ఏం చేస్తారంటే నేను బాక్సులు కొట్టినట్టు మీరు కూడా బాక్సులు కొట్టేసి దాంట్లో వాల్యూస్ పెట్టేసేసుకోండి. అలా చేయడం ద్వారా మీకు ఏమర్థమైందంటే ఎంటైర్గా ఒక 30, 40, 50 లైన్ల ప్రోగ్రామ్ అయినా సరే ఏమైందంటే ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే రాసే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ మనకు కావాల్సిన ఫండమెంటల్ లాజిక్ అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే రాసే ప్రోగ్రామ్ కనుక అర్థమైంది అంటే మనమే క్వశ్చన్ ఇచ్చారంటూ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మనందరికీ ఈజీగా అర్థమైపోయింది. కాబట్టి ఆటోమేటిక్గా వాటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఫర్దర్గా సెషన్స్లోకి వెళ్ళే కొద్ది ఏం చేయొచ్చు అంటే మీరంతా కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా అర్థం చేసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం మనకి ఏం చెప్తుందంటే ఏవైతే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు పైథాన్లో ఉండాల్సిన సింటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే లాస్ట్ 2 to 3 days నుండి వాటన్నిటిని కూడా ఈచ్ లైన్ మీనింగ్ అనేది అర్థం చేసుకోవడం అనేది ట్రై చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే టుమారో సెషన్ ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని కూడా టుమారో సెషన్లో అనేది చెప్తాను అనమాట. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.